జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. కొద్ది రోజులుగా లండన్లో దంపతులు పర్యటించిన సంగతి తెలిసిందే. నిన్ననే వారు బెంగళూరు చేరుకున్నారు. దీపావళి వేడుకలు చేసుకున్నారు. బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చిన జగన్ వరుసగా భేటీలతో పాటు పార్టీ శ్రేణులతో సమకాలీన అంశాలపై చర్చించనున్నారు. జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో నకిలీ మద్యం ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో కూటమికి ఇబ్బందులు తప్పవని అంతా భావించారు. కానీ ఇప్పుడు అదే అంశం వైసీపీ మెడకు చుట్టుకుంది, ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనిపై జగన్ దృష్టి సారించే అవకాశం ఉంది. ఏపీలో నకిలీ మద్యం ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ హడావిడి చేశారు. రాష్ట్రంలో ఏ మాజీ మంత్రి కూడా అంతలా స్పందించలేదు. ఎప్పుడైతే ఆ కేసులో ప్రధాన నిందితుడు పట్టుబడ్డాడో జోగి రమేష్ గురించి అన్ని అంశాలను బయటపెట్టాడు. ఆయన ప్రోత్సాహంతోనే తాము కల్తీ మద్యం తయారు చేసినట్లు ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు ప్రకటించారు. ప్రత్యేక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అప్పటి నుంచి వైసీపీని టార్గెట్ చేసుకుంది కూటమి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ స్థానికంగా లేరు. ఇప్పుడు ఇదే అంశంపై తాడేపల్లి పార్టీ శ్రేణులతో జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. జగన్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో రాయలసీమలో జీఎస్టీ సక్సెస్ సభ జరిగింది. కర్నూలులో నిర్వహించిన ఈ సభ విజయవంతమైంది. గత 16 నెలల కాలంలో కూటమి ప్రభుత్వ పాలనపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వంతో పాటు మిత్రపక్షాలకు తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని పవన్ ప్రకటించారు. తద్వారా ఆ మూడు పార్టీలు మైత్రితో కొనసాగుతాయని స్పష్టమైంది. తప్పకుండా అధికార కూటమి పట్టు బిగిస్తోంది. వైసీపీకి అర్థమైంది, రాయలసీమలో పట్టు తప్పుతోందని వైసీపీ నేతలు ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో జగన్ దానిపై కూడా చర్చించనున్నారు. ప్రధాని సభ ఫీడ్బ్యాక్ తెలుసుకుని అయితే వైసీపీ ఒంటరి పోరాటానికి ఎక్కువగా మొగ్గు చూపుతోంది. మిగతా రాజకీయ పక్షాలతో కలిసే ఛాన్సే లేదు. అందుకే భవిష్యత్తు కార్యాచరణపై జగన్ ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నారు. జనాల్లోకి వచ్చేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.